హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్‌లో వచ్చేసి రాయలసీమ స్పెషల్ బెండకాయ పులిహోర తయారీ విధానం చూపించబోతున్నానండి. ఈ కర్రీ వచ్చేసి రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. అలానే రైస్‌లోకి కూడా బాగుంటుంది. హాఫ్ కేజీ బెండకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువనే వేసుకోండి. కారం తక్కువ వేసుకుంటాం మనం. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాం అనమాట ఈ కర్రీకి. ఇక్కడ కొంచెం కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఇవన్నీ కూడా బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఇలా మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజ్ ముక్కలైతే కట్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోనే కర్రీ వండుతాం అనమాట మనం. అందుకనేసి ఇందులో వేసేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలను కూడా ఇలా మధ్యలోకి విరుచుకొని వేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే కారం పొడి కొంచెం కలర్ కోసమే వేస్తాను. మిగతా కారం అంతా కూడా పచ్చిమిరపకాయల వల్లే వస్తదనమాట. అందుకని కొన్ని ఎక్కువనే తీసుకున్నాను. ఒక 20 కాయల వరకు తీసుకున్నాను నేను ఇక్కడ మిర్చి. అలానే టమాటాలు 2 టమాటాలు కోసుకొని పక్కన పెట్టుకోండి. అప్పుడే వేయొద్దు. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. అలానే స్టవ్ వెలిగించుకొని కొంచెం లైట్‌గా వేయించుకోండి. మరి ఎక్కువ కాదు. ఊరికే అలా జస్ట్ ఆయిల్‌లో కొంచెం సేపు ఇలాగా తడంతా పోయేంత వరకు ఇలా వేయించేసుకొని కొద్దిగా లైట్‌గా ఒక 3 నిమిషాలు సరిపోతుంది. 3 నిమిషాలు ఇలా లైట్‌గా వేయించేసుకొని తర్వాత వాటర్ పోసేయండి. అవి ములిగేదాకా వాటర్ పోసేసి ఒక పెద్ద చెంబు నిండా పోసుకున్నాను నేనైతే ఇక్కడ. బాగా ఉడికిపోవాలన్నమాట. బెండకాయ ముక్కలు బాగా ఉడికిపోవాలి. మూత పెట్టుకొని ఉడికిచ్చేసుకోండి. ఇలా మనం చేత్తో నొక్కితే మెత్తగా ఉండాలన్నమాట. దీన్ని పప్పు గుత్తో మనం మెదిపేస్తాం కాబట్టి అందుకని బాగా ఉడికిపోవాలి ఇవి. ఇలా 90% ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోండి. ముందే వేసేస్తే ఏమవుతుందంటే బెండకాయ ముక్క తొందరగా ఉడకదనమాట పులుపు తగిలేసరికి. అందుకనేసి 90% బెండకాయ ముక్క ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను. టమాటా ముక్కలు వేసిన తర్వాత టమాటా ముక్క కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే కళ్ళుప్పు వేసుకుంటున్నాను. మనం ఎంతైతే తినగలుగుతామో అంత వేసుకోండి. ఇక్కడ 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. వేసిన తర్వాత ఇవన్నీ కలిపేసుకోండి. మీ దగ్గర కళ్ళుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ చింతపండుని మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇక్కడ మెదిపేటప్పుడు వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మనం గరిటతో తిప్పుతుంటేనే చిదిగిపోతున్నాయి అనమాట బెండకాయలు అలా ఉడికిపోయినాయి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని కూడా ఇందులో వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత పప్పు గుత్తోని మెత్తగా మెదిపేసుకోండి. మరీ మెత్తగా కాదు, కొంచెం ముక్కలుగా ఉంటే బాగుంటుంది. ఇలా మెదిపేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి. ఇదేంటంటే రాయలసీమ స్పెషల్ అనమాట. ఫస్ట్లో నేను అస్సలు తినేదాన్ని కాదు. తర్వాత నా ఫేవరెట్ అయిపోయిందనమాట ఇది కూడా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తాలింపు కోసం అనమాట. దీంట్లోకి చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయ రేకులు వేసుకున్నాను. తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. వేసేసుకొని ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసాను. వేసేసి ఇవంతా కూడా తాలింపు బాగా వేయించేసుకొని అలానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా వేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను 2 ఎక్కువైపోతాయని ఒకటే కోసాను అనమాట. ఒకటి వేసుకోండి సరిపోతుంది. ఉల్లిపాయలు 2 ఏం అవసరం లేదు, ఒకటి సరిపోతుంది అనమాట. పెద్దగానే ఉన్నాయి కదా. ఇలా వేగిపోయిన దాన్ని తీసుకెళ్ళి ఈ బెండకాయ మనం మెదిపి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోండి. ఏంటంటే మా ఆయన కడప కాబట్టి అత్తయ్య దగ్గర రాయలసీమ వంటలు కూడా నేర్చుకున్నాను అనమాట. ఆయన కోసం అనేసి. నాది వచ్చేసి ఆంధ్ర, ఆయనది వచ్చేసి రాయలసీమ అనమాట. అందుకంటే ఆయన కోసం అనేసి అన్ని వంటలు నేర్చుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి పులిహోర రెడీ అయిపోయింది. బెండకాయ పులిహోర. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.